శని కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో తెలుసా? చేయాల్సిన పని వాయిదా పడుతూనే ఉంటుంది, రావాల్సిన డబ్బు ఆగిపోతుంది, నమ్మిన వాళ్ళు దూరం అవుతారు, అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఎంత కష్టపడినా ఫలితం మాత్రం ఆలస్యం అవుతూ ఉంటుంది. అందుకే శనిని మందగామి అంటారు. శాస్త్రాల ప్రకారం ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ప్రభావంలో ఉన్నవారు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అందుకే శని త్రయోదశి రోజున శివారాధన, శని శాంతికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఈ జూన్ 27న నిర్వహించే శని సంపుటీకరణ మహాపాశుపత హోమంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, శని సంపుటీకరణ మహాపాశుపత హోమం, శని మంత్ర పారాయణం నిర్వహించబడతాయి. శని ప్రభావం తగ్గాలని, శివ శని కటాక్షం కలగాలని కోరుకుంటే జూన్ 27న శని త్రయోదశి సందర్భంగా నిర్వహించే శని సంపుటీకరణ మహాపాశుపత హోమంలో పాల్గొనండి. శ్రీవేద మందిర్ పండితులు మీ పేరు, గోత్రంతో శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఇప్పుడే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి మీ పూజను బుక్ చేసుకోండి. శివ అనుగ్రహం, శన్య అనుగ్రహం రెండూ పొందండి.